హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు పొద్దున్నే లేద్దాం అనుకున్నా కానీ లేవడం కుదరలేదు. ఊరికి పోదాం అనుకుని ఇప్పటికే లేట్ అయింది, 9 అవుతుంది. వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఊరికి ఎందుకు వెళ్ళాలనుకున్నానంటే గ్రామంలో గ్రామ సభలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఈరోజు మా ఊర్లో ఉందంట గ్రామ సభ. సో రాత్రి ఫోన్ వచ్చింది నాకు, అందుకనే వెళ్తున్నా. దేనికోసం గ్రామ సభ అంటే కొత్తగా రేషన్ కార్డులు లేని వారికి కొత్తగా అప్లై చేసుకోమని చెప్పేసి ఉందంట. సో నాకు కూడా రేషన్ కార్డు లేదు. సో దానికోసమే అప్లై చేసుకుందామని వెళ్తున్నా. రాత్రి తొందర పడుకున్నా కానీ తొందర లేవలేకపోయినా, అందుకోసానికే లేట్ అయింది. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో వెళ్ళేసరికి సిటీ దాటేసరికి గంటన్నర పడుతుంది ఎట్లాగూ. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం కదా. ఈరోజు ట్రాఫిక్ ఉండకూడదు, తొందరగా బయటికి వెళ్ళాలని అనుకుంటున్నా. బట్ ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలియదు. హైవేకి అయితే వాడాలి ఫస్ట్, హైవేలకు ఉంటే తెలుస్తుంది. డైరెక్ట్ జైరాబాద్ పోయేది ఒకటి, NH65 హైవే ఒకటి. సో వెళ్దాము. ఈ ట్రాఫిక్ తోటి ఇబ్బంది. ట్రాఫిక్ లేకుంటే తొందరగా వెళ్ళొచ్చు, గంటల సిటీ అవుట్స్కట్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మరి ఏమవుతుందో చూడాలి. రోడ్డు యూటర్న్ తీసుకోవాలి. చలో ఇప్పుడైతే హైవే ఎక్కినాము. ట్రాఫిక్ అంత లేదనిపిస్తుంది. సో తొందరగా వెళ్ళిపోవాలి. ఎట్లాగో నా బండి మీద పోతే 2 గంటలన్నా పడుతుంది మినిమం. సో అట్లుంటుంది మన బండి. ఇక్కడ సిగ్నల్ ఉందిగా, స్లో పద. పటంచేరు దాటాలి. పటంచేరు దాటిన తర్వాత ఇక ORR వస్తుంది. ORR దాటిన తర్వాత ఇక ముత్తంగి వస్తుంది. ఆ ముత్తంగి దాకా ట్రాఫిక్ ఉంటుండొచ్చు నాకు తెలిసి అని నేను అనుకుంటున్నా. మరి ఏంటో మరి చూడాలి. ఇక్కడైతే లైట్గానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పటంచేరు. మరి ఇక పటంచేరు ఎట్లుందో తెలియాలి మళ్ళీ మనకి. నాకు తెలిసి టైం అయితే లేట్ అయింది కాబట్టి ఉండదని అనుకుంటున్నా. మరి చూడాలి మరి ఎట్లుంది అనేది. మరి ఈడైతే లైట్ ట్రాఫికే ఉంది. సో చూడాలి అందకు పోయేదాకా. ట్రాఫిక్ అయితే లేదు ఈరోజు మొత్తానికైతే. ఇక సిటీ అవుట్స్కట్లకు అయితే వచ్చేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఇక పటంచేరే. పటాన్చేరులో ఒక్కదాని ఇక బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది అంతే. ఆడ దాటితే ఇక నెక్స్ట్ ORR దగ్గరనే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక ఖాళీగా ఉంటాయి రోడ్లు మొత్తం సైడ్లోకి తవ్వుతున్నారు. మరి ఇక చిన్నగా అయిండొచ్చు మరి రోడ్లు, మరి చూడాలి. ఇక్కడైతే రోడ్లు అంతా సైడ్లోకి తవ్వుతున్నారు, మరి పైపులు వేస్తున్నారు. మరి అక్కడ ఎట్లుందో. ఇక్రీసాట్ దగ్గర దాకా వచ్చినాం. ఇక్రీసాట్ లోపలికి ఒక్కసారి కూడా పోవాలి కానీ అది ఒక్కసారి కూడా పోలేము ఇంతవరకు. చూడాలి లోపలికి వెళ్ళి ఒక్కసారి అయినా పంపిస్తారో లేదో మరి మనకైతే. మరి చూడాలి, ఒకరోజు పోయి చూడాలి. టోల్ గేట్ దగ్గరికి అయితే వస్తుంది. టోల్ గేటు ఇది పాత టోల్ గేట్. ఇది ఇప్పటి దాకా ఉంది. పీక్ పడేసి అయిపోతుంది కదా. రోడ్లు అన్న పెద్దగా అవుతాయి, పీకేటట్లు లేరు. మొత్తానికైతే పటంచేరు దాకా వస్తుంది. ఇక్కడ ఒక్క తాన దాటితే ఇక ORR. ఇక నెక్స్ట్ మెల్లగా వెళ్ళాలి. అక్కడ దాకా మెల్లగా అయితే వెళ్ళాలి. వెళ్ళండి కాక వెళ్ళండి. పటంచేరు ఓకే. ఇడొక్కతాను యూటర్న్ ఉంటుందేమో. ఓకే నెక్స్ట్ ఇక అక్కడికి ఇక ఈడ ఆగేది లేదు. ఇక ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పటికే లేట్ అయింది కదా. పోయేసరికి లంచ్ టైం అవుతుంది ఏం వాళ్ళది నాకు తెలిసి. నేను అనుకుంటున్నా మరి ఇక తొందరగా వెళ్తే 12 లోపు వెళ్ళాలి. నాకు తెలిసి లంచ్ టైం అవుతుంది అనుకుంటున్నాను నేను. కానీ ఈ ట్రాఫిక్లో వెళ్ళేసరికి
ఫైనల్గా అయితే ఓఆర్ఆర్ రీచ్ అయిపోయినాం. ఇక ఇది ఒక్కటి దాడితే ఇక అయిపోయాం మనము. తర్వాత ఇక ఓఆర్ఆర్ అయితే అయిపోతే మొత్తంగా వస్తుందేమో. ఇక మొత్తంగా తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక సాఫ్గా వెళ్ళుడే. ఇక ఏడాగి ముచ్చట లేదు ఇక మొత్తానికి. తర్వాత ఈడ స్పీడ్ బ్రేకర్ చాలా లోతు ఉంటాయి అనుకుంటా నేయాలి, ఎందుకంటే వెహికల్స్ అన్నీ దిగుతూ ఉంటాయి కదా ఓఆర్ఆర్ నుంచి. చూసినా ఎంత పెద్దగా ఉన్నది. స్లో వెళ్ళాలి, స్పీడ్ పోయినాం అనుకో ఎత్తి పడేస్తుంది ఏకంగా. అందుకని స్లో పోవాల్సిన ప్లేస్లలో, లేకపోతే చాలా డేంజర్. స్లిప్ అయి కింద పడిపోతాం మొత్తానికి. అబ్బా ఎటు కదులుతలేరు అది కార్ల మధ్యలో ఉంటే ఇదే నెత్తి కదా, ఎటు కదలరు. ఇక్కడ ఒక కొత్త రోడ్ వేస్తున్నారు. ఇది డైరెక్ట్ నిజామాబాద్, బోధన్, జోగిపేట్ ఒకటే దారి, స్టేట్ ఒకటే దారి. ఇక అది వరకు అంటే సంగారెడ్డి మీద నుంచి పోయేది, కానీ ఇప్పుడు ఇది పెద్ద రోడ్ వేసింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ జోగిపేట్ నిజామాబాద్. ఈ రౌండ్ తిరిగిపోవాలి ఫ్లైఓవర్ మీద నుంచి. పెద్ద చేసిన రోడ్ మొత్తం పెద్ద చేసిన, మొత్తం పొలాలను తీసేసుకున్న గవర్నమెంట్ రౌండ్ ఓవరాల్ వేసి పడేసింది. ఇక
సో మొత్తానికైతే దగ్గర దగ్గర దాకా వచ్చినాము. ఇది వచ్చేసి ఇది ఏ ఊరు, బుదేరా అనుకుంటా. బుదేరా అనుకుంటా కాదు, కంకోల్ ఉంది. కంకోలేనా బుదేరా నాకు కూడా తెలుసు. బుదేరానే. బుదేరా దాటితే ఊరు దాటితే టోల్ గేట్ వస్తుంది. బుదేరానే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టోల్ గేట్ అనుకుంటా. టోల్ గేట్ దాటితే అంటే అవతల దాటి. సో దగ్గరకు వచ్చినట్టే ఉందమ్మ అయితే. టోల్ గేట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది. ఇక మొత్తం చూడు ఎట్లుంది ఎర్రమన్ను మొత్తానికి. మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి. దుమ్మంతా చెట్ల మీద పడ్డది. పచ్చగానే లేదు అసలు, మొత్తం ఎర్రగా ఎర్రమన్ను. ఎక్కడ చూసినా ఎర్రగా ఎర్రమన్ను. జైరాబాద్ అంటేనే ఎర్రమన్ను. టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం మొత్తానికి. టోల్ గేట్ దాటి ఇంకో 25 కిలోమీటర్స్ అనుకున్నా టోల్ గేట్ దాటితే. మొత్తానికి అయితే టోల్ గేట్ దగ్గరికి వస్తుంది. ఇప్పటికే లేట్ అయింది, చాలా లేట్ బయలుదేరిన అందువల్ల. వాళ్ళు లంచ్కి వెళ్తారో ఎట్లనో మరి. ఇక తీసుకునేటోళ్ళు, ఫాములు తీసుకునేటోళ్ళు. ఫాస్ట్ ట్రాక్ చూపెట్టాలి మన బండి కూడా. మన బండికి ఎందుకు ఫాస్ట్ ట్రాక్, మన సైడ్ పొడి పోవాలి. ఈ చిన్న సైడ్ పెట్టిండ్రు. ఇందులో ఆటో ఓన్లీ 2 or 3 అంతే. 4 వీలర్ కూడా పడుతుంది కానీ ఇక తీసుకుపోనియరు. అందుకే సైడ్ నుంచి పోవాలి. వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కంకోలే. ఇక నెక్స్ట్ ఇక ఇది లాస్ట్. ఇక మొత్తానికైతే దగ్గరకు వచ్చేసినాం. పోరగాళ్ళంతా రోడ్ల మీద నిలబడ్డారు. అరే ఇది హాస్టల్ ఉంది కదా, ఆడబొడిలు ఆడిపిస్తున్నట్టున్నారు. రిపబ్లిక్ డే ఉందని చెప్పేసి ఎల్లుండి. ఇక్కడ హాస్టల్ ఉంది కదా, వాళ్ళకి ప్లేస్ లేనట్టున్నా, అందుకే సర్వీస్ రోడ్లో ఆడిపిస్తున్నారు. కిందికి పిలిపించి మొత్తానికి అందరికీ ఆటపోటీలు అన్నీ ఆడిపిస్తున్నట్లున్నారు పోరగాళ్ళు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇక జైరాబాద్ వస్తుంది. స్ట్రైట్ పోతే ఇక ఇది జైరాబాద్ బైపాస్ వచ్చి ఇది బైపాస్ నుంచి పోతున్నాం మనం. లోపలికి వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ అదంతా అదంతా ఎందుకని, సో బైపాస్ నుంచి పోయింది బెటర్. వచ్చేసింది. ఈ నుంచి అయితే రైట్కి వెళ్తే ఇది డైరెక్ట్ బీదర్ కర్ణాటక రోడ్డు పోతుంది. ఈ నుంచి రైట్కి తీసుకోవాలి మనం. స్ట్రైట్ పోతే కూడా పోతుంది కానీ అది లాంగ్ అవుతుంది, మళ్ళీ చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది. సో మనం అటు పోవద్దు, ఇటు పోవాలి, రైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా రోడ్ వెళ్ళినట్టున్నది, ఎప్పటి నుంచో ఉన్నది ఇట్లనే. మన్ను మొత్తం మట్టి అప్పటి నుంచి ఉంది. 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా మొత్తం మట్టే ఉంది ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇంత కూడా ఇది చేంజ్ కాలే. ఇంకా బ్రిడ్జ్ చేస్తున్నారు అనుకుంటాడు, అందుకని ఇది ఇంతవరకు అట్లనే పెట్టింది. ఇంకా బ్రిడ్జ్ చేసుడు కాలినట్టున్నది, అందుకోసానికి ఇట్లనే పెట్టింది ఉన్నది ఇది. ఈ మట్టిలో వైట్ అండ్ వైట్ వేసుకొని రావాలి కానీ ఎర్రగా అయిపోతుంది మొత్తానికి. అది వైటా రెడ్ అని మొత్తానికి తెలియకుండా పోతుంది, 2కి 2 అట్లున్నది ఎర్రమన్ను. పెద్ద పెద్ద వెహికల్స్ వెనక పోవద్దు అసలే. దుమ్మంతా మొత్తం మన వెనుకనే పడుతుంది, వెనక సైడ్. తొందర దీన్ని క్రాస్ చేద్దాం ఫస్ట్.
మొత్తానికైతే రీచ్ అయిపోయినా. ఈ ఊరు డిడిగా ఉన్నది. ఈ ఊరు తర్వాత ఇక నెక్స్ట్ మా ఊరే. ఇది డిడిగి. నెక్స్ట్ ఊరు వచ్చేసి మాదే. రైట్ సైడ్లో చెరుకు ఫ్యాక్టరీ. ఇప్పుడైతే నడుస్తలేదు, అది మూత పడిపోయింది. ఇది ఓన్లీ 1 వే ఉంది రోడ్డు, ఇంకా పెద్దగా కాలేదు. రోడ్డు చిన్నగా ఉంది. ఇదంతా మొత్తం ఫ్యాక్టరీ. ఇది ఒకప్పుడు మంచిగా నడిచేది, ఇప్పుడైతే ప్రజెంట్ మూలకు పడ్డది. చూసారు కదా ఎట్లుంది. ఇది మా ఊరు. మా ఊరిలోకి ఎంట్రీ ఇది. మొత్తం అయితే చూసారు కదా ఎట్లుంది రోడ్డు, మొత్తం ఎర్రమన్నీ. ఇప్పటికి రీచ్ అయినా 12:30 అవుతుంది టైం. 12:30కి రీచ్ అయినా. మొత్తానికి వచ్చేసినాం కదా. ఇక పోయి త్వరగా వెళ్ళి ఇక మన పనులు చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడికైతే వీడియో క్లోజ్ చేస్తున్నా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.